ఆయనకి అసాధ్యమైనది ప్రపంచంలో ఏది లేదు. కానీ నా భార్య ముసలి, నేను ముసలోడిని, నాకు పిల్లలు కలుగుతారని అనుమానించినందున అతని నోరు పడిపోయింది. ఆ కార్యం నెరవేర్చదాకా ఆ నోరు రాలే. నువ్వైనా నేనైనా పొరపాట్ల మనం అనకూడదు, దేవా ఇక అసాధ్యమైనది ఏది లేదు, ఏదైనా చేయగలుగుతానైనా. మేమైతే బలహీనులం, అనుమానం వస్తుంది మాకి, రకరకాల అడుగుదాటి 60 బుద్ధులు ఉంటాయి. మాది కాదనైనా నీ చిత్తం ఎట్టుంటే అట్లా జరిగించేసయ్యా. నీ తలంపులు, నీ ప్రణాళికలు, నీ దైవ చిత్తాలు మా పట్ల, నా భార్య పట్ల, నా పిల్లల పట్ల ఏమున్నదో అది మాత్రమే నెరవేరు. కానీ నా ఆలోచన ముందుకని వెనుకని వేయకూడదనైనా నీ పాదాలకి సమర్పిస్తున్నానని దేవునికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగ అన్న చేసింది, గర్భఫలం దేవుడిచ్చాడు. ఈ ఈసాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు, గర్భఫలం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెత్కి దేవుడు ప్రేమించి ఇచ్చాడు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సేవని జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు. చివరిది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు 190, 139వ కీర్తన 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. భాగ్యనాలు 139వ కీర్తన అవన్నీ రాశాడు. ఏ మనిషి అయినా ఈరోజు మనం దేవుని నమ్మామంటే దేవుడు వస్తేనే మనం నమ్మాం. మన ఎద్దుకు దేవుడు ఉంటేనే ఇప్పుడు నమ్మాను మనం. మనలాంటి వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, మనలాంటి వాళ్ళు పాపాలు చేస్తున్నారు, మనలాంటి వాళ్ళు సుఖభోగాలు ఉన్నారు. ఇలాగ దేవుని కొరకు నడుము కట్టుకొని చక్కగా దేవుని స్తుతించే వాళ్ళు లేరు. ఇప్పుడు చూడు, ఈయన ఏమంటాడంటే చివరికి ఆయన లైఫ్లో రాస్తున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట, నేను ఎక్కడ కూర్చుంటానో నీకు తెలుసు, నేను ఎక్కడ లేస్తానో నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు రేపు 3 గంటలకి ఏది తలంచుకుంటానో ఆ తలంపు నీకు పూర్తిగా తెలుసు. నీవు నా మనసును గ్రహించు, నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను, నా నడకను నా పడకను పరిశీలన చేసి నువ్వు పరిశోధన చేసి ఉన్నావయ్యా. నా నడక ఎట్టు ఉందో, నా పడక ఎట్టుందో నువ్వు చూసి పరిశోధన చేసేవయ్యా. నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసు. నా చర్యలన్నీ ఎలాగున్నానో నా చర్యలన్నీ బాగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే, నా నోట్లో మాట నేలకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ముందుగానే రేపు 3 గంటలకి, రేపు 4 గంటలకి ఏం మాట్లాడబోతున్నానో, ఎవరితో, భార్యతో మాట్లాడుతానా, పిల్లలతో మాట్లాడుతానా, దైవజనులతో మాట్లాడుతానా, స్నేహితులతో, ఇంటి పక్కలతో మాట్లాడుతానా, ముందుగానే నీకు తెలుసు. రేపు నేను 3 గంటలకు ఏం మాట్లాడబోతున్నానో, 4 గంటలకు ఏం మాట్లాడబోతున్నానో. దేవా నా నేలకి రాకమునిపి ఆ మాట నీకు ముందుగానే పూర్తిగా తెలుసయ్యా. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవా నన్ను నువ్వు వెనక ఆవరించావు, ముందావరించావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది తెలివి నాకు మించినది. అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి వెళ్తాను, సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోను. నీ సన్నిధి నుంచి నేను భక్తి చేయలేక, క్రమం ఉండలేక ఎక్కడ పారిపోవాలనుకుంటాను. ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. దేవా నీ కాడ నేను క్రమంగా ఉండలేక, నీ సన్నిధిలో ఉండలేక, నేను ఒకవేళ నిన్ను విడిచిపెట్టి ఆ కాడికి ఎక్కిపోదామంటే, నేను పాతాళమందు పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు. నీ పాతాళాన్ని నేను ఒకవేళ తప్పించుకొని ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుంటే అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో పండుకుంటే కూడా అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని, ఏకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించి, సముద్ర దిగంతములలో నివసించి, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. అక్కడ కూడా నీ చెయ్యి నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునేను. అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని నేడలా, చీకటి అయిన నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అక్కడ ఏమన్నా నా విధానం అని ఉంటుంది. అక్కడ నాకు కలుగజేసిన విధానం నిర్మించిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నేను ఉన్నప్పుడు నిర్మించిన వాడు నీవే. నన్ను కలుగజేసిన విధము చూడగా, దేవా నన్ను తల్లి గర్భములో ఎట్ట పుట్టించావో, ఎట్ట కలగజేసావో దాని విధానం చూస్తే భయమును
ఆశ్చర్యమును నాకు పుట్టినది. భయము ఆశ్చర్యము నాకు చాలా భయం పుడుతుంది. అందును బట్టి నేను ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యములు ఆశ్చర్యకరములు. ఈ కార్యములు ఆశ్చర్య కార్యాలయా సంగతి నాకు బాగుగా నాకు బాగుగా తెలుసు. నేను రహస్యమందు పుట్టిన నాడు, ఒకప్పుడు నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. అరికాల నుంచి నడినెత్తి వరకు ఎన్ని ఎముకలు ఉండవో, పర్రెంకలు ఎన్ని ఉండవో, కాళ్ళెంటికలు, ఈ కాళ్ళవి, చేతులు, నెత్తులు ఎన్ని ఎముకలు ఉండవో, ఒక్క ఎముక కూడా నీకు మరుగైనది లేదు. చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. దేవా, ఒక్క ఎముక కూడా మరుగు కాలేదయ్యా నా ఎముక. ఇప్పుడైతే నేను ఇంత పెద్దవాడినైనాను, నేను పిండగడ్డనై ఉన్నప్పుడు, నా తల్లి గర్భములకు మూలకి వాన ఎండలేని చోటలో ఉన్నప్పుడు నాకు కలగ చేసిన విధానం ఎలాగుందో. నేను తల్లి గర్భములో పిండగడ్డనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెనే. దేవునికి స్తోత్రం. ఎట్టి చెప్పండి హల్లెలూయా. నీవు నేను మనమందరం కూడా గడ్డగా ఉన్నాం. ఒకప్పుడు గర్భఫలముగా పిండగడ్డగా ఉన్నాం. ఒక మూలకు తల్లి గర్భములో ఉన్నాం. దేవుని కన్నులు నువ్వు గర్భములో ఉన్నప్పుడు చూసావు గనుకని నీ తల్లి వ్యతిరేకమైన తిండి తినకుండగా నీ గర్భాన్ని, దేవుడిని గర్భఫలాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది, జలగర్భంలో శాప ఎదుగుతుందంట, భూగర్భంలో మక్క ఎదుగుతుందంట, తల్లి గర్భంలో మనుషులు ఎదుగుతారంట. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. సరే, భూమి అయితే భూసారం ఇచ్చి ఆ కొమ్మలు పెరుగుతాయి, పూలు కాస్తాయి, ఆ పండ్లు కాస్తాయి, పెద్ద వృక్షం అవుతుంది. మళ్ళీ తల్లి గర్భంలో మనసు ఎట్ట పెరుగుతాడు? ఎముకలు ఎట్ట పెరుగుతాయి? నరాలు ఎట్ట పెరుగుతాయి? బైబిల్ ఉన్నది, ఎదుగుతావని ఉన్నది. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో గర్భములో ఎదుగుతవి అని ఉన్న. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నీవైనా నేనైనా గర్భఫలములో ఉన్నప్పుడే దేవుడు మన కళ్ళు చూసాయి. ఆ రోజు చూసిన కళ్ళు ఈ రోజు వరకు చూస్తున్నాయి కనుకనే మనం సజీవ లెక్కలున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చదువు, ప్రార్థన చేసుకుందాం. చదువమ్మా. పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. మేఘములు కనిపెట్టేవాడు కొయ్యడు. సులాయి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగనో నీకు తెలియదు. భూగర్భములో మొక్క ఎలాగ ఎదుగునో నీకు అర్థం కాదు. జలగర్భములు ఎలాగ చేపలు ఎదుగునో నువ్వు గ్రహించలేవు. తల్లి గర్భములో ఎలాగ ఎముకలు ఎదుగునో, నరాలు, కండనరాలు ఎలాగ ఎదుగునో నీకు తెలియదది. దేవునికి ఒక్కరికి తెలుసు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రేమిన సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నన్ను కలుగ చేసిన విధానం చూడగా ఆశ్చర్యమైపోయిందయ్యా. ఈరోజు నేను స్తుతిస్తున్నానంటే నన్ను ముందుగా ఆవరించావు, వెనక ఆవరించావు, నా నడక చూసావు, నా పడక చూసావు, నా చెరలన్నీ పరిశోధించావు, నా నోటి మాట రాకమని గ్రహించావు, నేను కూర్చునేది నీ లేచేది తెలుసయ్యా. ఇవన్నీ నీ వశములే ఉన్నాయి కానీ నా వశము లేదు. నువ్వు లేకుంటే నేను లేను. ఇవన్నీ నీ దయవలనే. దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. అలా అబ్రహాముని భార్యను ప్రేమించి చక్కటి సంవత్సరం లోపలనే దేవుడు గర్భఫలం ఇచ్చాడంటే వాళ్ళలో ఏ మంచితనం దేవుడు చూశాడో, దేవుడు ఏది వాళ్ళ జ్ఞాపకం లేకొచ్చిందో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం అందరం కూడుకొని, దైవజనులం పెద్దలందరూ మనం కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ వాక్యం చెప్తున్నామంటే వాళ్ళకి చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం వచ్చాం. చప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈరోజు మనం ఒకప్పుడు గర్భఫలముగా ఉన్నాం. మన తల్లిదండ్రులను ప్రేమించి మనల్ని పుట్టించాడు. ఈరోజు కూడా ఈ కుటుంబానికి గర్భఫలం ఇచ్చిన శుభదినం. బంధువులందరూ వచ్చారు. దేవా, వాళ్ళని ప్రేమించి ఇచ్చావు. చిన్న వయసులో
ఆ గర్భఫలం 9 మాసాలు కాపాడి వాళ్ళకి ఎవరికి బహుమానం ఇస్తావో, కుమారుని ఇచ్చావా, కుమార్తెని ఇచ్చావా, నీ చిత్తం అదే, మా ఇష్టం కాదు, నీవే నెరవేర్చునైనా అని ప్రార్థన చేతమని దేవుని పక్షం మీకు తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.